హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. సో ప్రీవియస్ వీడియోస్లో మనం tmux అనే ఒక టూల్ గురించి డిస్కస్ చేస్తాం, టెర్మినల్ మల్టీప్లెక్సర్. tmux వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూసి ఈ వీడియో చూస్తే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో నేను ఆ వీడియో చూడమని రికమెండ్ చేస్తున్నాను. tmuxది నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. సో మనందరికీ ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. సో మన టెర్మినల్ని వేరే ఎవరికైనా షేర్ చేయడం కానీ, సో tmuxలో ఏంటంటే ఓవర్ ద ల్యాన్ మనం షేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాము, మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసేది రిమోట్ ప్లేస్లో ఉన్న ఎవరికైనా ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తుందని చూపించాలనుకుంటే కొంచెం కష్టం అనమాట. సో దానికి చాలామంది చేసే పని ఏంటంటే టీమ్ వ్యూవర్ లాంటివి విండోస్ ఇన్స్టాల్ చేసుకొని పుట్టి లేకపోతే ఎక్సెల్ లాంటి టెర్మినల్ని యూస్ చేసుకొని ఇక్కడ మనం టైప్ చేసామని చూస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనకి tmate అనే ఒక టూల్ ఉందన్నమాట. ఈ tmate ఏంటంటే మనం ప్రజెంట్ రన్ చేస్తున్న ఈ టెర్మినల్ని మనం కావాలనుకుంటే రిమోట్లో ఉన్న ఎవరితో అయినా మనం షేర్ చేసుకోవచ్చు. అది రీడ్ ఓన్లీ అయి ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో tmate ఓకే, మనం ఇన్స్టెంట్గా ఆ టెర్మినల్ని మనం షేర్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆపరేటింగ్ డిస్ట్రోలోనూ ఈ tmate అనేది అవైలబుల్గా ఉంది, ఇన్ రెపోజిటరీ అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ లేకపోతే ఇక్కడ మీకు సోర్స్ ఉంది, మీరే కంపైల్ చేసుకోవచ్చు అనమాట. ఫెడరో యూస్ చేస్తున్నాం. సో దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఏంటంటే తెలిసిన కమాండ్ dnf ఇన్స్టాల్ tmate. అదే మీరు ubuntu అయితే apt install tmate. సో ఇప్పుడు నేను మన centos సిస్టంలో ఏంటంటే tmate ఇన్స్టాల్ చేస్తున్నాను, dnf ఇన్స్టాల్ tmate. సో మనకి ఎర్రర్ వచ్చింది, అనేబుల్ టు ఫైండ్ ఏ మ్యాచ్ అని చెప్పేసి. సో నేను పని చేస్తాను, ఈ tmate సోర్స్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఇన్స్టాల్ చేస్తాను. సో tmate ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ అయింది. సో బిఫోర్ ఫర్దర్గా వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో నా వీడియోస్ చూసే 70-80% పీపుల్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయటం లేదు, జస్ట్ వీడియోస్ వాచ్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్దీ వీడియో ఫర్దర్గా అందరికీ అవైలబుల్గా ఉంటుంది. సో నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం tmateని రన్ చేద్దాం. tmate ఓకే, ఎంటర్. సో మీరు ఎప్పుడైతే tmate అంటారో ఆటోమేటిక్ ఏంటంటే ఈ సిస్టమ్ నుంచి ఒక ప్రైవేట్ కనెక్షన్ tmate సర్వర్స్లోకి వెళ్ళి మనకి కొన్ని సెషన్స్ని క్రియేట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, వెబ్ సెషన్ ఉంటుంది, అలాగే SSH సెషన్ ఉంటుంది. సో వెబ్ సెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఈ స్క్రీన్ని షేర్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఏంటంటే వాళ్ళు విండోస్లో కూడా చూడగలిగే విధంగా ఈ లింక్ ఇస్తారు. జస్ట్ ఏంటంటే ఈ లింక్ని మీరు కాపీ చేసి వాళ్ళకి పంపితే సరిపోతుంది. సో జస్ట్ నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఏదైనా బ్రౌజర్లో పేస్ట్ చేయగానే చూసారు ఒక సెషన్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, జస్ట్ నేను అడ్జస్ట్ చేస్తాను విండోస్ని 1 సెకండ్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక కొత్త విండో ఇక్కడ tmuxలో క్రియేట్ చేస్తున్నాను. సో ఈ రైట్ సైడ్ విండోలో చూడండి, ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో ద సేమ్ థింగ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా ఏంటంటే మనం ఎవరికైనా ఒక పర్టికులర్ ట్యూటోరియల్ లేకపోతే దేన్నైనా గైడ్ చేయాలనుకుంటే గైడ్ చేయొచ్చు అనమాట. సో ఏది లేకపోతే ఏదైనా ట్యూటోరియల్ ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేసే ప్రతి కమాండ్ అక్కడి నుంచి వాళ్ళు వాచ్ చేసుకోవచ్చు అనమాట, cat etc. ఓకే, ఇలా మనం వాళ్ళని డైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓన్లీ ఏంటంటే రీడ్ ఓన్లీ మోడ్ అనమాట, Ctrl+B0. సో చూసారా, ఇక్కడ ఫస్ట్ 2 కనిపిస్తున్నవి ఏంటంటే రీడ్ ఓన్లీ మోడ్స్, అంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వలేరు. ఇన్ కేస్ వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లింక్స్ ఉన్నాయి. ఈ 2 లింక్స్ ద్వారా కావాలనుకుంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. కానీ ఈ లింక్స్ ఎవరికైనా ఇచ్చే ముందర జాగ్రత్త, వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళకి టోటల్ యాక్సెస్ ఉంటుంది. సో మీ సర్వర్నాలు ఇచ్చే ముందే ఆలోచించండి. ఓకే, మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళతో మాత్రమే ఈ 2 లింక్స్ని షేర్ చేయండి. మీరు ఈ లింక్ షేర్ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యాడో అతని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఏ మేట్ హ్యాస్ జాయింట్ చెప్పి IP చూపిస్తుంది, కరెంట్లీ కనెక్ట్ కూడా అయి ఉన్నాడు. సో నేనేం చేస్తానంటే డిస్కనెక్ట్ చేస్తాను అక్కడి నుంచి. డిస్కనెక్ట్ చేయగానే చూడండి డిస్కనెక్టెడ్ అని చెప్పి మెసేజ్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే
ఇక్కడ చూడండి ఎస్ఎస్హెచ్ ఇంటరాక్టివ్ మోడ్ ఉంది, దీన్ని యూజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ రెండు ఉన్నది వెబ్, ఎస్ఎస్హెచ్, రీడ్ ఓన్లీ మోడ్స్, ఇవన్నీ ఇంటరాక్టివ్ మోడ్స్ ఈ రెండు. సో దీంట్లో నేను ఎస్ఎస్హెచ్ని ట్రై చేద్దాం. ఈ లింక్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ కనిపిస్తున్న లింక్ని కాపీ చేసుకొని నేను ఇంకో ఉబుంటూ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాను. దాంట్లో పేస్ట్ చేసి ఎంటర్ అనగానే సో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడి నుంచి చాలు, ఎస్ఎస్హెచ్ నుంచి చాలు. సో ఎంటర్ అనగానే చూడండి ఆటోమేటిక్గా ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ అంటే దానికి కనెక్ట్ అవ్వాలా వద్దంటుంది, ఎందుకంటే ఈ కనెక్షన్ త్రూ సెక్యూర్ షెల్ ద్వారా వెళ్తుంది. ఎస్, ఆటోమేటిక్గా చూడండి కనెక్ట్ అయింది. తర్వాత మీకు ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూసారు, ఇక్కడ చిన్న డాట్స్, అవి ఏంటంటే మన సిస్టంలో కనెక్ట్ అయిన వాళ్ళ యొక్క స్క్రీన్ని బట్టి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, నేను దాన్ని సెట్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇన్ కేస్ అది పెద్దదైతే ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడ డాట్స్ చూపిస్తుంది, అది మీకు కనెక్ట్ అయిన వాళ్ళ యొక్క స్క్రీన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఒక కొత్త విండోని క్రియేట్ చేస్తున్నాను టీఎంఎక్స్లో. నెక్స్ట్ ఇంకా మామూలే. సో ఇదంతా ఏంటంటే ఓవర్ ద ఇంటర్నెట్ జరుగుతుంది, రిమోట్ నుంచి జరుగుతుంది. నేను ఇక్కడ సపరేట్గా ఇక్కడ చూపిస్తున్నాను, బట్ స్టిల్ ఏంటంటే త్రూ ఇంటర్నెట్ ఈ ప్రొసీజర్ మొత్తం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యింది ఇంటరాక్టివ్ సెక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇంటరాక్ట్ అవుతున్నాను, అలాగే ఈ సిస్టమ్ నుంచి కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎక్కడి నుంచి ఇంటరాక్ట్ అయినా కానీ అవుతుంది. బట్ ఈ ఇంటరాక్టివ్ సెక్షన్ ఇచ్చే ముందర మనసులో ఉంచుకోండి, కనెక్ట్ అయిన వ్యక్తికి టోటల్ కంట్రోల్ ఉంటుంది. సో అతను ఏమైనా కావాలనుకుంటే ఒక వైరస్ ఇన్స్టాల్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో, అలాంటి రిస్క్లు ఏం లేకుండా ఏంటంటే నమ్మకం ఉన్న వాళ్ళతో మాత్రమే ఇలా ఇంటరాక్టివ్ సెక్షన్స్ని మీరు షేర్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు మనకి క్రియేట్ అయిన సెషన్స్ అన్నీ ఏంటంటే టీమ్మేట్ యొక్క సర్వర్ నుంచి వచ్చాయి. అలా కాకుండా మీ సెషన్స్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏపీఐకి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరే ఒక సర్వర్ని కావాలనుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండకుండా ఓకే అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు టీమేట్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.